అయ్యి బాబోయ్ ఎంత ఉందేంటి? ఇడేదో సన్నంగా ఉన్నాడు చెప్తున్నాడు, ఆడు పండగానే ఉన్నాడు. ఇప్పుడైతే గుడి దగ్గర వచ్చాము. కొబ్బరికాయలు మాత్రం రేట్ ఎక్కువ ఉండాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీజీ మోనీష్ వాళ్ళు. నేను మీ మోనీష్. ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నారని చూస్తున్నారా? భద్రాచలం అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. మేమైతే మారేడుమిల్లి ఘాటి ఉంది కదా, అలా అయితే వెళ్తున్నాము. మొత్తం అయితే 6 వెళ్తున్నాం, 3 బండ్లు వేసుకుని. ఎలా ఉంటుందో చూడాలి. మంచి చూసారు ఎలా ఉందో. అసలు రోడ్లు అయితే కనిపించట్లేదు, ఎదురొచ్చి వాహనాలు కూడా కనిపించట్లేదు మాకు. అలా ఉంది. మీరైతే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా భద్రాచలం వెళ్ళి ఉంటే కనుక జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ తో వెళ్ళినా చాలా బాగా ఎంజాయ్ చేశాను. లాస్ట్ వరకు చూడండి. నమస్తే, మేమైతే మారేడుమిల్లి కాదు సరే భద్రాచలం వెళ్తున్నాం. ఇడేదో సన్నంగా ఉన్నాడు చెప్తున్నాడు, ఆడు పండగానే ఉన్నాడు. కొత్తగా ఇక్కడ కొత్త మొత్తం అయ్యి బాబోయ్ ఎంత ఉందేంటి? పొట్ట ఓడి అమ్మ పొట్ట అంకిల్ గారు గ్యాల్ వేస్తున్నారు ఏంటండి? గ్యాల్ వేస్తున్నారా? ఆ లొకేషన్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము, ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్దని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో లొకేషన్కి వెళ్ళాము. ఆ లొకేషన్లో ఆగిన తర్వాత అంకుల్ గారు ఏమో ఇంజిన్ దగ్గర మంట కాగుతున్నారు. ఏంటి అని వెనక్కి చూస్తే కోతులు పోతే పరిగెడేసి మీదకి వచ్చేసి దూకుడు చేస్తున్నాయి. ఇక్కడ కొత్త మాత్రం కోతులతో చాలా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి గైస్, కోతి జో కొడుతుంది పిల్లని. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి రెడీ అయిపోతుందని చెప్పి భద్రాచలం స్టార్ట్ అయిపోయాము. కొండ దిగిపోతున్నాము, చాలా టర్నింగ్స్ అయితే ఉన్నాయి. గైస్ ఇప్పుడు ఒక ప్లేస్ లో ఆగాము, భద్రాచలం వెళ్తానే. చూడండి ప్లేస్ ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. అంకుల్ గారు అయితే ఫోటోలు దిగుతున్నారు. ఇదేదో అంకుల్ గారు అయితే ఫోటో దిగుతున్నారు. బ్రో అయితే కలర్ పెట్టాడు. సాయిగడు మా సాయిగడు ఫోటోగ్రాఫర్ అయిపోవాలని చెప్తాడు. పని అవ్వట్లేదు, రావట్లేదా? చెప్పలేము, కిందకి అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడే డ్రెస్సులు చేసుకుని చూడండి ఎలా ఉన్నారు. టైగర్ ఫోటోలు తీస్తున్నారు చూడండి. కొడుకే బండి ఎక్కలేదు. భద్రాచలం అయితే రీచ్ అయిపోయాము, కానీ ఫస్ట్ గోదావరి దగ్గరికి వెళ్దాం అన్నారని గోదావరి దగ్గరికి అయితే వచ్చాము. మెట్లు చూడండి గైస్ ఎలా ఉన్నాయో. అదైతే కళ్యాణ్ గట్ట. మనం అయితే గోదావరి దగ్గరికి వెళ్ళడానికి ఇలా మెట్లు దిక్కుంటా అలా ఒక లోపలికి కింద దిక్కుంటానే బండి వేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు, కానీ అయితే మెట్లు దిగి వెళ్ళాము. చూడండి అక్కడ కార్లు కనిపిస్తున్నాయా, అక్కడికైతే రావచ్చు అనమాట బండి వేసుకుని. మళ్ళీ బండి వేసి రావాలంటే అలా చుట్టూ తిరిగి రావాలని చెప్పి ఇలా బండిలో అక్కడ పెట్టేసి, ఇక్కడైతే అటుపక్క వెళ్ళడానికి బోట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మరి ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు మనిషికి వచ్చి.
గోదావరి అవతలి ఒడ్డున పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన స్నానం. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచ వాతావరణం, పరిశుభ్రమైన బుర్ర పని చేస్తుందా పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన స్నానం. ఇప్పుడైతే గుడి దగ్గర వచ్చాము. బూట్లు అయితే పెట్టేసి బూట్లు అట్టుకెళ్ళిపోతున్నారేమో, చేతి అట్టుకెళ్ళిపోతున్నాను. మరి ఇగో తీసుకెళ్ళి ఇదిగోండి ఇక్కడికి వచ్చాము లేదా మొత్తం బాటిల్ అంటున్నారు. బాటిల్ నేనేం కొనుక్కోను. చెప్పులు అయితే పెట్టేసి గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఓకే, చెప్పులు అయితే పెట్టేసాం. గుడి ఎంట్రన్స్ ఇదంట. చెప్పులకి జత 5 రూపాయలు అంట. బ్యాగ్ ఏమో 20 రూపాయలు తీసుకున్నారు. అందులో పెట్టేసి స్టార్ట్ అయిపోయాం లోపలికి. కొబ్బరికాయలు మాత్రం రేట్ ఎక్కువ ఉండాలి, 40. ఎంట్రన్స్ 50 అంట. సారీ 50. ఇంకా ఎక్స్ట్రా చెప్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం భద్రాచలం అయితే వచ్చింది. హాయ్ చెప్పండి. ఇప్పుడైతే ఫోన్లు అయితే లాకర్లు ఇచ్చాలి. చూడండి గైస్, అక్కడ ఎంత జనం ఉన్నారు. 5 రూపాయలు అంట. ఇచ్చేసి బయటకు మనం అయితే పైకి వెళ్ళగల దర్శనానికి. గైస్ దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. ఫోన్లు తీసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా అయింది. 100 రూపాయల దర్శనంకి వెళ్ళిపోయాం. పైన అసలు ఫ్రీ దర్శనంకి అస్సలు కాలేదు. చాలా జనం ఉన్నారు. మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. బాగా అనిపించింది. దారిలో ఫుడ్ తినేసి మేమైతే ఫుడ్ తినేసి పర్ణశాల అయితే వెళ్ళిపోయాము. పర్ణశాలలో చూడండి గైస్ ఎలా ఉందో. ఏదో జాతర కింద ఏంటిది తీర్థం కింద ఉందో మొత్తం. నిత్యం అలా ఉంటుందండి. నుంచి ఎవరిదాకా వెళ్ళిపోవచ్చా? చూసారా గైస్, పర్ణశాల అయితే వచ్చాము. ఇక్కడ గోదావరి పక్కనే గుడి ఉంది. ఇక్కడైతే చాలా జాతరగా ఉందన్నమాట. ప్రతి షాపు చూసారు కదా, అయితే ఖాళీ లేదు ఏ షాపు కూడా. అయితే వచ్చాం పర్ణశాల. సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అంట. వస్తాం పదండి గైస్, స్కూల్లోకి వెళ్ళిపోతాం. బయట అయితే ఫోన్లు పెట్టేసి వెళ్ళాలంట, లోపలికి వెళ్ళలేదంట. లోపలంతా తీసిన తర్వాత ఫోన్ ఇక్కడ పట్టుకెళ్ళాలి. అక్కడ పట్టుకెళ్ళాము. కానీ కెమెరాలు ఎలా ఉంది, 100 రూపాయలు అంట కెమెరా. అక్కడ ఫోటో తీసినందుకు మన ఫోన్లో అట్టుకెళ్ళినారంట. ఫోన్లో ఎలా లేదని చెప్పాడు. ఓడి అమ్మ వ్యాపారం. వచ్చే ఇది పర్ణశాల. గోదావరి చూసారండి ఎలా ఉందో, చాలా విశాలంగా ఉంది. కానీ అందులోకి వెళ్తేనే మొత్తం లాగేసుకుంటుంది అనమాట. అందుకే గోదావరి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడైతే మనం
సీతమ్మ దారికి అయితే వెళ్ళిపోతాము. స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. సీతమ్మ దారి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే ఒక 2 కిలోమీటర్లు. మీలో ఎవరికన్నా సీతమ్మ దార అంటే ఏంటో తెలిస్తే కనుక కామెంట్ చేయండి తప్పనిసరిగా. అక్కడ నుంచి వస్తే ఏం కనిపించలే, కానీ లోపలికి వస్తే చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి అలా లోపలికి వెళ్ళాలంట. ఇక్కడ చూడండి బజ్జీలు నిమ్మ సోడాలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. లోపలైతే చూడాలి ఎలా ఉంటుందో. అయ్యి బాబు చూసారా లైన్ ఎంత ఉందో, మామూలుగా లేదు. ఇక్కడ చూడండి ఫ్లెక్స్ మీద సీతమ్మ తల్లి నారా చేయాలంట ప్రదేశం వెళ్ళు మార్గం అని రాసిందో. లోపలికి వెళ్ళిపోదాం పదండి. మరి ఆ గుర్తులు చెప్పిన తర్వాత మీకు దారి చూపిస్తాం. దారిలో వెళ్ళి దండం పెట్టుకోండి. ఈ రాజుగారి చివర మనుషున్న చోట సీతమ్మ వారు ఆరెత్తుకున్న చీర గుర్తులు ఉంటాయి. ఈ అడవిలో అమ్మవారు కట్టుకున్నవి నార వస్త్రాలు కాబట్టి ఆ నార చీరని రాయి మీద ఆరేస్తే ఆ రాయి పక్క 5 రంగులతో ఆ చీర గుర్తులు చూడాలంటే ఇలా వెనక నుంచి చుట్టూ తిరిగిన్నారు. ఇక్కడ ఈ మధ్యలో అక్కడ రాములవారి సీతమ్మవారి అడవిలో కూర్చొని కాలం చెప్పని ఆడుకున్నారంట. ఆ ఆట పేరు వామన గుంటలు అంటారు. అవి కూడా 7, 14 గుంటలు ఉండేవి. స్వయంగా రాముడు వారు తయారు చేస్తున్నారు. కానీ వాళ్ళ మీద మనిషి రాజు మీద వచ్చి వాళ్ళ మీద అనుమానంతో 10 గుంటలు పలుకుతారు. వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళు ఎక్కడో ఉన్నా ఈయన చేసిన పనికి నోట్లోంచి రక్తం గుర్తు నిలిచిపోయాడు. మరి భగవంతుడు ఉండడన్నా లేదండి? వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు. ఆయన వల్ల 10 గుంటలు 4 గుంటలు మిగిలిపోయాయి. అందుకే ఏం చేశాడంటే ఇక్కడ నుంచి తూర్పుగా దూరంలో దట్టమైన దండకరణి ఉంది. ఆ అరణ్యంలో కనిపించే కొండ ప్రాంతానికి వెళ్ళి తన చెట్టు అమ్మవారి కోసం పసుపురాని కుంకుమరాన్ని తెచ్చిస్తే అది ఆ చెట్టు కింద రంగనించుకుని బొట్టు పెట్టుకుని. ఈ పసుపు కుంకుమరాలు కూడా లక్ష్మణస్వామికి స్వయంగా ఆ కొండ ప్రాంతంలోనే ఎట్లా దొరికినాయంటే చూడండి అక్కడ దండేశ్వరి చూడండి రాయికి. అదే రాముల వారికి వచ్చిన సింహాసనం అంటది. అక్కడ రాముల వారి పాదాలు కూడా ఉంటాయి. అవి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడండి అచ్చులు ఉంటాయి అన్నమాట. అక్కడ చూడండి అక్కడ దండం పెట్టుకుంటున్నారు అందరూ. చిన్న బ్రిడ్జ్ అనమాట అది. అక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేస్తున్నారు. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. అయిపోయింది. బాయ్ బాయ్.